Hey, hello, hi, good evening friends. Welcome to Roshan's English World. ఇవాల్టి క్లాస్లో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని మొదటి అంశమైనటువంటి నౌన్ గురించి తెలుసుకుంటాం. నౌన్ అంటే నామవాచకం అని మనం తెలుగులో అంటాం. అంటే నౌన్ని సింపుల్గా మనం ఏ నేమింగ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. బ్రీఫ్గా దీని యొక్క డెఫినేషన్ మనం చెప్పుకుంటే కనుక నౌన్ ఈజ్ అ వర్డ్ విచ్ డినోట్స్ a name of a person, place, thing or idea or anything. ఈ నౌన్ను మనకు మళ్ళీ తిరిగి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుందండి. అందులో మొదటిది కౌంటబుల్ నౌన్, రెండవది అన్కౌంటబుల్ నౌన్. మరి కౌంటబుల్ నౌన్ విషయానికి వస్తే కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించదగినటువంటి నామవాచకాలు. లెక్కించదగినటువంటి నామవాచకాలు అంటే లెక్కించదగిన నామవాచకాలను మనము సింగులర్ మరియు ప్లూరల్లో చెప్పుదాము. అంటే ఏకవచనము బహువచనంలో చెప్పగలము. మరి అన్కౌంటబుల్ నౌన్స్ విషయానికి వస్తే వీటిని మనం లెక్కించలేము. వీటిని ఏకవచనము మరియు బహువచనంలో ఒకే విధంగా ఉచ్చరిస్తాము. ఉదాహరణకి మనము పాలు అంటాము. ఒక పాలు, రెండు పాలు, పాలులు అని అనలేము. అదేవిధంగా ఇంగ్లీష్లో మనం వాటర్, రైస్ అనేవి మనం లెక్కించడానికి వీలు కానివి. మరి ఇవాళ మనం ఏం చేస్తామంటే వీటిలో నౌన్స్ని ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరంగా చెప్పుకుంటూ పూర్తి అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇవాల్టి మన ఈ వీడియోలో మనము కౌంటబుల్ నౌన్లోని మొదటి నౌన్ అయినటువంటి ప్రాపర్ నౌన్ గురించి మనం తెలుసుకుంటాం. ఈ ప్రాపర్ నౌన్లో మనము సంపూర్ణంగా దానిపైన పట్టు సాధించిన తర్వాత ఈ వీడియో ద్వారా మీకు ప్రాపర్ నౌన్కు సంబంధించిన సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. దాని తర్వాత వీడియోస్లో వరుసగా మనం కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, వాటికి ఉదాహరణలతో సహా మనం ముందుకు వెళ్తాం. మరి ఇవాల్టి ప్రాపర్ నౌన్ విషయానికి వస్తే ప్రాపర్ నౌన్ అంటే ఖచ్చితమైనటువంటి పేరును తెలియజేసేటటువంటి నామవాచకాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. డెఫినేషన్ చూసుకుంటే కనుక a proper noun is a naming word which denotes a particular person, place or anything. అంటే దీనిలో ఒక వ్యక్తిని కానీ, వస్తువును కానీ, ప్రదేశాన్ని కానీ లేదా ఇతర ఏదైనా దాన్ని ఖచ్చితత్వంతో చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు ఉదాహరణల్లో రవి, సన, వేణు, గోపి, జయ, అలీ, దేవ, ఫర ఇవన్నీ వ్యక్తుల పేర్లు. దీనిలో మనము రవి అంటే రవినే పిలుస్తాము, సన అంటే సనాను ఒక పర్టికులర్గా ఐడెంటిఫై చేస్తున్నాము. దీనిలోని వ్యక్తులందరినీ మనము ఖచ్చితమైనటువంటి విషయంగా చెప్పుకుంటున్నాం. అంటే ఒక అబ్బాయి అన్నప్పుడు ఎవరైనా అబ్బాయి కావచ్చు, కానీ రవి అని అంటే రవి అని అబ్బాయిని మాత్రమే మనం ఇక్కడ సంబోధిస్తున్నామని అర్థం. మరి అలాగే ప్రదేశాల గురించి చెప్పుకుంటే ప్లేసెస్ గురించి చూడండి, హైదరాబాద్, గోవా, ఊటీ, వైజాగ్, ఇండియా, స్పెయిన్ ఎక్సెట్రా. అంటే ప్లేస్ అంటే ఏదైనా ప్లేస్ కావచ్చు, కానీ హైదరాబాద్ అంటే హైదరాబాదే అవుతుంది, గోవా అంటే గోవానే అవుతుంది. ఉదాహరణకి నేను అక్కడికి వెళ్ళాను అంటే ఎక్కడికి వెళ్ళావని అడుగుతారు, నేను ఊరికి వెళ్ళాను అంటే ఏ ఊరికి వెళ్ళావు అని అడుగుతారు, నేను సిటీకి వెళ్ళానంటే ఏ సిటీకి వెళ్ళానని అంటారు. కానీ నేను హైదరాబాద్ వెళ్ళాను అంటే నెక్స్ట్ క్వశ్చన్ వరకు రాదు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా మనం చెప్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం, ఆ ప్లేస్ పేరేంటి అని. మరి అలాగే వస్తువుల విషయానికి, థింగ్స్ విషయానికి వస్తే చూడండి, కోక్, the sun, the solar system, the earth. మరి అలాగే వేరే ఎగ్జాంపుల్ చూసుకుంటే కోకా కోలా, నైక్, గూగుల్, యాపిల్ ఇన్కార్పొరేషన్, టయోటా మొదలైనవి. మరి ప్రాపర్ నౌన్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రాపర్ నౌన్ను మనం ఎక్కడైతే వాడుతుంటామో అది వాక్యంలో ఎక్కడైనా రానివ్వండి. వాక్య సెంటెన్స్లో మొదటి అక్షరానికి మనం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ వాడతాము, మధ్యలో వాటికి స్మాల్ లెటర్స్ వాడతాము, అబ్రివేషన్స్కి మాత్రమే క్యాపిటల్ లెటర్ వాడతాము. కానీ ప్రాపర్ నౌన్లోని మొదటి అక్షరము ఖచ్చితంగా మనకి ఏమై ఉండాలి, క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఈ రూల్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఉపయుక్తంగా ఉండడానికి కొన్ని ప్రాపర్ నౌన్స్ సంబంధించిన ఉదాహరణలు నేను ఇక్కడ ఇస్తున్నాను. వాటిని జాగ్రత్తగా చూసి మీరు అర్థం చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వీటిలో ఇంకా ఏమైనా మార్పులు కావాలంటే దయచేసి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ డోంట్ మిస్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. యువర్స్ రోషన్.